లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తక్వా మిన్కుమ్. అల్లాహ్కు మీరిచ్చే కుర్బానీ జంతువు యొక్క మాంసం గాని రక్తం గాని ఏది చేరవు. మీ దగ్గర నుంచి అల్లాహ్కు చేరేది మీ భయభక్తులు మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. మరి మనం సంతోషంగా కుర్బానీ అని ఒకను జిబా చేయటమో, పొట్టేలునో, పెద్ద జంతువునో, ఒంటెనో జిబా చేస్తున్నాము. వీటిలో ఏది అల్లాహ్కు చేరుతుంది? మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి భయభక్తులు మాత్రమే అల్లాహ్ వద్దకు చేరుతాయి. ఈ మాంసము రక్తము ఏది అల్లాహ్ దగ్గరకు చేరదు. మరి ఏదైతే అల్లాహ్కు కావాలని కోరుకున్నాడో అది హిదాయతు, అది విశ్వాసము అని ఖురాన్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ కుర్బానీ అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చేయండి అని అన్నారు. సహాబాలు కూడా చేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు ప్రవక్త గారు చెప్పారు కాబట్టి చేస్తున్నారు. మక్కాలో వాళ్ళు కూడా కుర్బానీలు ఇస్తున్నారు. మక్కాలో వాళ్ళు కూడా జిబాలు చేస్తున్నారు. ఆ రక్తం తీసుకొచ్చి కాబా గోడలకి పూస్తున్నారు. మాంసాన్ని తీసుకొచ్చి కాబా గోడల్లో ఎక్కడ సొందు దొరికితే అక్కడ దూర్ చేస్తున్నారు. ఇది ముష్రికులు కాఫిర్లు చేస్తున్నారు. సహాబాలు అడుగుతారు, ఓ ప్రవక్త, వాళ్ళు కుర్బానీ ఇస్తున్నారు, మేము కుర్బానీ ఇస్తున్నాము. వాళ్ళు జిబా చేస్తున్నారు, మేము చేస్తున్నాము. మక్కాలో కాబా గృహం దగ్గర తవాఫ్ ప్రదక్షిణలు వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాము. ఏంది మాకు వాళ్ళకి తేడా అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సున్నతు అబీకుం ఇబ్రాహీం. మనం ఏదైతే పాటిస్తున్నామో అది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నతు. మనం పాటిస్తున్న కుర్బానీ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సున్నతు. మనం తవాఫ్ చేస్తున్నాము, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సాంప్రదాయము. మనం హజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదర్శనలు చేస్తాము, మీనాలో కొద్ది రోజులు ఉంటాము, సఫా మరవల మధ్య ఈ రెండు పర్వతాల మధ్య పరిగెత్తుతాము. ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా మన దాకా వచ్చింది. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి అవి నచ్చాయి, వాళ్ళకి అవి ఇష్టము, అవి కాకుండా ఇంకే దిక్కు లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏదోలే అనుకుని చేసుకుంటూ పోతున్నారు. కేవలం అల్లాహ్ అన్న ఉద్దేశంతో చేయటం లేదు. చేస్తున్నారు సరే, కేవలం అల్లాహ్ అన్న ఉద్దేశం వాళ్ళకి నచ్చటం లేదు. ఈ విషయంలోనే ప్రవక్తకి ముష్రికులకి విభేదం వచ్చింది. ఈ విషయంలోనే మీరు విశ్వాసులు, మీరు అవిశ్వాసులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇద్దరిని వేరు చేశాడు. ప్రవక్త ద్వారా తెలియచేయమన్నాడు, కుల్ ఇన్నని హదాని రబ్బి. ఓ ప్రవక్త, మీరు వాళ్ళందరికీ చెప్పండి, నాకు అల్లాహ్ హిదాయత్ ప్రసాదించాడు. ఇలా సిరాతిం ముస్తఖీం, సవ్యమైన మార్గము, రుజు మార్గం నాకు ప్రసాదించాడు. దీనన్ ఖయీమా, దృఢమైనటువంటి ధర్మము, శాశ్వతమైనటువంటి ధర్మాన్ని ప్రసాదించాడు. మిల్లత ఇబ్రాహీమ హనీఫ, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సాంప్రదాయంలో, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సంతతిలో మనల్ని పెంచాడు అని చెప్పమన్నారు. మనం ఏది చేసినా కూడా అల్లాహ్ కోసమని గుర్తు చేసుకొని మరీ చేయాలి. ముష్రికులు కుర్బానీ ఇచ్చారు, సహాబాలు ఇస్తున్నారు. ముష్రికులు హజ్ చేశారు, సహాబాలు చేస్తున్నారు. ఇద్దరికి తేడా ఏంటి? ప్రవక్తల యొక్క సహచరులు వీళ్ళంతా అల్లాహ్ కోసము, అల్లాహ్ ఒకే ఒకడన్న సిద్ధాంతంపై నిలబడి దాని ప్రకారంగా వాళ్ళు జీవితం గడుపుతున్నారు. ఈ విధానంలో కుర్బానీ వచ్చింది, ఈ విధానంలో హజ్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు. ముష్రికులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఏ దిక్కు లేదు. ఏదైనా చేద్దామంటే ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదు. అందరు చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా చేసుకుంటామని ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మనం అలా కానే కాదు. ప్రవక్త గారు మీరు చెప్పండి, కుల్ ఇన్న సలాతి, ఈ నా నమాజులు, నేను ఏవైతే నమాజులు చేస్తున్నానో ఈ నమాజులు, వనుసికి ఏదైతే కుర్బానీ ఇస్తున్నానో ఈ కుర్బానీ, వ మహ్యాయ వ మమాతి, నా మరణం కావచ్చు, నా జీవితం కావచ్చు, ప్రతిదీ కూడా లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహ్కు మాత్రమే చెందుతుంది, సర్వలోకాల సృష్టికర్తకు మాత్రమే చెందుతుంది. ఇది ప్రకటించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. 30 సంవత్సరాల ముందు కుర్బానీ అంటే కాసంత హంగామా ఉండేది, వింత విశేషం అన్నట్టుగా ఊరు మొత్తం ఊరేగించుకునే వాళ్ళు, పూలల మాలలు వేసుకొని దండలు వేసుకొని మరి తిరిగేవారు. ఇదంతా కూడా ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు చేశారు. ఎందుకంటే కుర్బానీ ఇవ్వాలి అని అయితే తెలుసు, ముస్లిం కొంపల్లో పుట్టాం కాబట్టి కుర్బానీ ఇద్దాంలే అని తెలుసు. కానీ ఎందుకు కుర్బానీ? అల్లాహ్ కోసమని తెలియదు. ఎందుకు కుర్బానీ? ప్రవక్త గారు విధేయత అని తెలియదు. కాబట్టి ఈ ఊరేగింపులు, ఈ దండోర, ఈ చాటింపులు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నాము, ఈ కుర్బానీ మనం అల్లాహ్ కోసం ఇస్తున్నాము. ఒక మనిషి నన్ను ప్రశ్నించినా, అడిగినా, అడగకపోయినా, ఒక మనిషి నాతో పాటు కుర్బానీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఊరు మొత్తంలో ఎవ్వరు ఇవ్వకపోయినా,
నేను అల్లాహ్ కోసం కుర్బానీ ఇస్తున్నాను, నా నమాజులు అల్లాహ్ కోసము, అల్లాహ్ కోసం నమాజు చేసుకుంటున్నాను. అలాగే నేను చేసే జీవితంలో ఏ పనైనా కూడా అల్లాహ్ కోసము. ప్రవక్త గారి బోధనల్లో ఈ కుర్బానీ జంతువుని ఊరేగించటం లేదు. ప్రవక్త గారి బోధనలో కుర్బానీ జంతువుకి పూలల మాలలు వేసి ఊరు మొత్తం తిప్పటం లేనే లేదు. కాబట్టి నేను మొత్తం వదిలేసుకున్నాను. ఇలా ఎవరైతే జీవితం గడుపుతారో వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులని ఖురాన్లో ఈ వాక్యంలోనే చెప్పడం జరిగింది. ఇబ్రాహిం అలైహిస్సలాం గారి సున్నత్ ఎలాగైతే ఉందో అలా పాటించండి అని చెప్పడం జరిగింది. అలా షరీక్ అలా, అల్లాహ్తో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఈ మాటను మీరు ప్రకటించండి. బయటికి వెళ్ళి మరి ప్రకటించటం ఇది రెండో సంగతి. ముందు మీలో మీరు ప్రకటించుకోండి, నేను చేస్తున్న కుర్బానీ అల్లాహ్ కోసమని సిద్ధంగా ఉండండి. నేను ఇస్తున్న జిబా, నేను చేసే నమాజులు మొత్తం అల్లాహ్ కోసమని ఆచరించండి. ఇది అల్లాహ్కు మొదటగా కావాల్సింది. ఆ తర్వాత ఇంకొకరికి నేర్పించాము, ఎంతో మంచి విషయము. మనకేం తెలియదు, అందరితో పాటు గుడ్డిలో మెల్ల అంటే గనక అల్లాహ్ తప్పకుండా మనల్ని ప్రశ్నిస్తాడు, మనం చేసినవన్నీ కూడా వృధా చేస్తాడు. కాబట్టి ఏవైతే ఖురాన్లో గుర్తు చేయటం జరిగిందో, వబిదాలిక ఉమిర్తు వాన అవ్వలుల్ ముస్లిమీన్, ఇలాగే నాకు ఆజ్ఞాపించటం జరిగింది. ఖురాన్ ప్రకారంగా జీవితం గడపాలని, నమాజులు, ఉపవాసాలు, జకాతు, హజ్జు ఇవన్నీ కూడా అల్లాహ్ కోసం మాత్రమే అయినట్లయితే గనక ఇవి మాత్రమే అల్లాహ్ స్వీకరిస్తాడు అని ముస్లింలలో మొట్టమొదటి ముస్లింలలో చేరిపోవాలని ఆజ్ఞాపించటం జరిగింది. ఈ మొట్టమొదటి ముస్లిం ఏమిటి అంటే, ఖురాన్ యొక్క వాక్యం వినిపించిన తర్వాత, ఇది ప్రవక్త గారి బోధన అని తెలిసిన తర్వాత ఎవరైతే మొదటిగా ఆచరిస్తారో వాళ్లే మొట్టమొదటి ముస్లింలలో ఉంటారు. అందరిని చూద్దాము, అందరూ చేస్తే మేము కూడా చేద్దాము, అందరూ ఊరేగిస్తున్నారు మేమేం తక్కువ, అందరూ ఆపేస్తే మేము కూడా ఆపేస్తాము, ఇలాంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో ఆ ముస్లిం యొక్క స్థాయి నుంచి మనం దిగజారుతాము. మొట్టమొదటి ముస్లిం ప్రవక్త గారి బోధన అని తెలియంగానే ఆజ్ఞ ఉంటే పాటించాలి, వద్దు అని హరామని నిషేధిస్తే వదిలేసేయాలి. ఇది ముస్లింల లక్షణము. సహాబాలు మదీనాలో ఉన్నప్పుడు మందు తాగేవాళ్ళు, అప్పటికి మందు హరాం చేయబడలేదు. మరి అలా కొన్ని రోజుల దాకా అలాగే ఉంది. ఒక్కసారిగా ఒక వ్యక్తి చాటింపు వేసుకుంటూ ఇక నుంచి మద్యపానం నిషేధించటం జరిగింది. ఈ మాట విన్న ప్రతి సహాబీ తమ ఇళ్లలో ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న కొండలన్నీ కూడా పగలగొట్టేసుకున్నారు. వాళ్ళు మొట్టమొదటి ముస్లింలు. ఎందుకు? ఇటు విన్నారు, అటు ఆచరించారు. మిగతా వాళ్ళు ఎవరైనా చూశారా? మిగతా వాళ్ళు ఎవరైనా పగలగొట్టుకున్నారా? మిగతా వాళ్ళు ఎవరైనా పారబోసారా, ఆపారా? ఎప్పుడు ఆలోచించలేదు. ప్రవక్త గారి మాట అని తెలిసిన వెంటనే ఆచరించటం కోసం ముందుకొచ్చారు. అల్లాహ్ ఆజ్ఞ అని తెలిసిన వెంటనే ఆచరించటానికి సిద్ధపడ్డారు. ఒకసారి నమాజులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పులు వేసుకుని నమాజు చదువుతున్న సందర్భంలో జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు వచ్చి, ప్రవక్త గారు మీ చెప్పులకి పక్కన పెట్టండి అని జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అంటారు. వెనకాల సహాబాలు ఉన్నారు, వాళ్ళంతా నమాజ్ అయిపోయేసరికి చెప్పులన్నీ ముందు వెనకాల పక్కన పెట్టేశారు. నమాజ్ అయిపోయింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూశారు, ఏంది మీరంతా ఇలా చెప్పులు తీసేశారు? నా చెప్పులకి కాస్తంత బురద అంటుకుంది కాబట్టి జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు చెప్పారు, నేను తీశాను, మీరెందుకు తీశారు అని సహాబాలను అడుగుతారు. చెప్పులతో నమాజు చదివే సందర్భం అది, కాబట్టి మీరెందుకు తీశారు అని సహాబాలను అడుగుతారు. ప్రవక్త మిమ్మల్ని చూసాము, మేము పాటించాము. ఈ సహాబాల యొక్క సిద్ధాంతము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చేశారో, ఏదైతే చూశారో మొత్తం సహాబాలు చేసి చూపించారు. అందుకే అల్లాహ్ వాళ్ళని ప్రశంసిస్తూ రజియల్లాహు అన్హుం వరదు అన్హు అని బిరుదు ఇచ్చాడు. వాళ్ళు అల్లాహ్ పట్ల సంతోషం, ప్రసన్నులయ్యారు, అల్లాహ్ కూడా వాళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా అల్లాహ్ పట్ల సంతోషంగా ఉండాలి, అల్లాహ్ మన పట్ల ప్రసన్నత అవుతాడు. కాబట్టి మనం ఆచరణలో ఏది కూడా సమాజం పట్ల ఉండకూడదు. అల్లాహ్ ఏదైతే కోరుకున్నాడో అలా అయితేనే గనక అల్లాహ్ మన నమాజులు, కుర్బానీ స్వీకరిస్తాడు. లేదు అందరితో పాటు మేము కూడా ఉన్నామంటే మనల్ని ఎప్పటికంటే ఎప్పటికీ స్వీకరించాడని ఖురాన్ మనకు హెచ్చరిస్తుంది.